ఓం 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 స్థిర సుఖమాసనం. దేహము స్థిరముగా నిటారుగా కదలకుండా ప్రతిమ వలె ఉండాలి. చేతులు భుజాలు లూజ్గా ఉండాలి. కనులు అలవోకగా మూసుకొని ఉండాలి. పెదవులపై చిరునవ్వు మరువరాదు. ఈ ఆసనంలో, స్థిర సుఖమాసనంలో కూర్చుంటూ ఉంటూనే ఒక ఫ్రెష్నెస్, ఒక ఉత్కంఠ, ఒక ఉత్సాహం ఏర్పడుతుంది. అనుభవంలోకి తెచ్చుకోండి. 3 పర్యాయాలు లోతుగా గాలిని పీల్చి విడవాలి. 1 2 3 అహమస్మి, 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 సోహం, 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 శివోహం, శివోహం, శివోహం. సర్వేషు భూతేషు అహమేవ సంస్థితః జ్ఞానాత్మనా అంతర్బహిరాశ్రయః సన్. సర్వేషు భూతేషు అహమేవ సంస్థితః జ్ఞానాత్మనా అంతర్బహిరాశ్రయః సన్. భోక్తా చ భోగ్యం స్వయమేవ సర్వం యద్యత్ పృథక్ దృష్టం ఇదం తయా పురా. సర్వాత్మభావం, సర్వము నాయందు, నేను సర్వమునందు. యో మాం పశ్యతి సర్వత్రా సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మనా ఈక్షతే యోగయుక్తాత్మా స యోగి పరమో మతః. అహమేవ, అహమేవ, అహమస్మి, 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 అహమేవ. నేనే జ్ఞానాత్మన, అహమేవ జ్ఞానాత్మన. జ్ఞానస్వరూపుడనై జ్ఞానాత్మన అహమేవ, నేనే, నేనే, నేనే.
అహమేవ జ్ఞానాత్మనా సర్వేషు భూతేషు సమస్తమైన భూతములయందు అంతః బహిః ఆశ్రయః సన్ లోపల బయట అంతటకు నేనే ఆశ్రయము. అంతర్బహిః ఆశ్రయః సన్ సంస్థితః ఉన్నాను, ఉన్నాను, నేను ఉన్నాను, నేను ఉన్నాను. అయాం అహమస్మి, 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 అహమస్మి. అహమేవ జ్ఞానాత్మనా సర్వేషు భూతేషు అంతః బహిః ఆశ్రయః సన్ సంస్థితః. నేనే జ్ఞానస్వరూపముతో సమస్తమైన భూతములయందు లోపల బయట అనే వ్యత్యాసం లేకుండా సర్వమునకు ఆశ్రయమై నిలిచి ఉన్నాను. అహమస్మి, అహమస్మి, అహమస్మి. అహం జ్ఞానాత్మ, అహం జ్ఞానాత్మ. సర్వేషు భూతేషు అహం సంస్థితః. అహమేవ అంతః బహిః ఆశ్రయః సన్ సంస్థితః. యో మాం పశ్యతి సర్వత్రా సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి. సర్వభూతేషు భూతేషు భూతేషు విచిత్య ధీరా. అహమేవ జ్ఞానాత్మనా సర్వేషు భూతేషు అంతర్బహిరాశ్రయః సన్ సంస్థితః. అహమస్మి, అహమస్మి, అహమస్మి. అహమస్మి సర్వాత్మకం. అహమస్మి అఖండత్వము. ఆకాశాది భూతములయందు వెలుపలను లోపలను వ్యాపించియున్నాను. అహమస్మి సర్వ అధిష్టానత. నేనే సకల ప్రాణులకు ఆధారభూతమను. నేనే. నాకు ఇది అంతరము, ఇది బాహ్యము అనేటటువంటి భేదములు నశించినవి. ఎప్పుడుంటాయి? అంతః బహిః భేదములు దేహముగా పరిచ్ఛిన్నంగా ఊహించుకుంటే దేహానికి బయట ఉన్నది బహిః అని, దేహములోన ఉన్నది అంతః అనే భావన ఉంటుంది. ఇదిగో ఇదం శరీరం. అహం దేహో నాస్మి, అహమస్మి. అహం దేహో నాస్మి, అహమస్మి. నాకు బాహ్యాంతర్భేదములు నశించినవి. సర్వేషు భూతేషు అహమేవ సంస్థితో జ్ఞానాత్మనా అంతర్బహిరాశ్రయః సన్. అహమస్మి, అహమస్మి, అహమస్మి. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా స యోగి పరమో మతః. భగవానుని ఉవాచ. సర్వభూతేషు అహమేవ సంస్థితః. సర్వేషు భూతేషు అహమేవ సంస్థితః. జ్ఞానాత్మనా సంస్థితః అహమేవ అంతర్బహిరాశ్రయః సన్ అహమేవ. అహమస్మి, అహమస్మి, అహమస్మి. 4 నిమిషాల పాటు చక్కగా ఈ అహమస్మి ధ్యానాన్ని సర్వాత్మకత్వాన్ని, అఖండత్వాన్ని, అంతర్బహిశూన్యత్వాన్ని మనసులో భావించుకుంటూ వేరే ఏ ఆలోచనలు లేకుండా అహమస్మి ధ్యానంలో ఉంటాం.
అహమస్మి, 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 అస్మి, 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 అహమస్మి, 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 అహమస్మి.
అహమస్మి, 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 అహమస్మి. సర్వేషు భూతేషు అహమేవ సంస్థితో జ్ఞానాత్మనా అంతర్బహిరాశ్రయः సన్. సర్వేషు భూతేషు అహమేవ సంస్థితో జ్ఞానాత్మనా అంతర్బహిరాశ్రయः సన్. అహమస్మి, అహమస్మి. భోక్తా చ భోగ్యం స్వయమేవ సర్వం యద్యత్ పృథక్ దృష్టం ఇదం తయా పురా. ఇదం తయా, ఇది అది, నాది నాది కానిది, నేను ఇతరులు, అహం త్వం. ఇటువంటి ఇదంతయా, ఈ భేదాలతో పురా అహమస్మి భావాన్ని పొందడానికి ముందు యద్యత్ పృథక్ దృష్టం, యద్యత్ ఏదేదైతే పృథక్ వేరువేరుగా దృష్టం నాకు అనుభవంలో ఉండేదో అదంతా ఆ భోక్త, ఆ భోగ్యము, ఆ కర్త, ఆ కర్తృత్వము అన్నీ పోయాయి. ఇదంతా ఏకాండిగా, ఏకరూపంగా, ఒక్కటిగా, అహమస్మిగా ఇప్పుడు తెలుస్తోంది. స్వయమేవ సర్వం యద్యత్ పృథక్ దృష్టమిదం తయా పురా భోక్తా చ భోగ్యం స్వయమేవ సర్వం యద్యత్ పృథక్ దృష్టం ఇదం తయా పురా. అబ్బా, ఎన్ని భేదాలుగా ఉండేవాడిని, ఎన్ని వికల్పాలు, ఎన్ని వికారాలు, ఎంత నానాత్వం, ఎంత వేరు భావన. ఏది చూసినా నాది కాదు అనేటటువంటి వేరు భావనలో, ఇది అది అనేటటువంటి వేరు భావనలో ఇన్నాళ్ళు మ్రగ్గి ఉన్నాను. ఆహా, ఇప్పుడు అహమస్మి, అహమస్మి, అహమస్మి అనుభవం అవుతోంది. భోక్తా చ భోగ్యం స్వయమేవ సర్వం యద్యత్ పృథక్ దృష్టం ఇదం తయా పురా. భోక్తా చ భోగ్యం, భోక్త భోగ్యము అనేటటువంటి విచక్షణ, వేరుబాటు, భేదము మాయమైనది. స్వయమేవ సర్వం ఇదం తయా. ఇదిగో ఈ నానాత్వంగా కల్పించిన, కనిపించిన సర్వము యద్యత్ పృథక్ దృష్టం ఇదం తయా పురా స్వయమేవ సర్వం అహమేవ సర్వం స్వయమేవ సర్వం. సర్వేషు భూతేషు అహమేవ సంస్థితః జ్ఞానాత్మనా అంతర్బహిరాశ్రయः సన్. భోక్తా చ భోగ్యం స్వయమేవ సర్వం యద్యత్ పృథక్ దృష్టం ఇదం తయా
పురా. ఆహా, ఏమీ అనుభవము. అహమస్మి, అహమస్మి. భోగ్య పదార్థాలుగా దర్శించిన సకలము స్వరూపముగా తెలియవచ్చుచున్నది. అంతయు ఆ పరమాత్మ. భోక్త, భోగ్యము, కర్త, కార్యము, ద్రష్ట, దృశ్యము, జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము అనే విభాగాలన్నీ పోయాయి. ఇవన్నీ ఇదిగో ఇదం మనః, దీనికి చెందినవి కదా. ఇదిగో అహంకారం, దీనికి చెందినవి కదా. ఇవి ఏవి ఇప్పుడు లేవు. నేను వీనికి అతీతమైన అహమస్మిని. ఇప్పుడు నాకు నిరావరణ, నిర్గుణ, నిరంజన, నిర్వికార నిరూపత్వమే గోచరిస్తున్నది. సర్వభూతముల యందరి చిత్శక్తి, నాయందున్న స్థితమై ఉన్న చిత్శక్తి ఒక్కటే. చైతన్యం ఒక్కటే. అజ్ఞాన దృష్టితో చూచినటువంటి భిన్నత్వం అంతా పోయినది, విలీనమైనది. జ్ఞానము వలన పూర్ణత్వము కలిగినది. పూర్ణోహం. సర్వాత్మభావము కలిగి ఏకత్వ దర్శనమైనది. అహమస్మి, అహమస్మి. భూతేషు భూతేషు విచిత్య ధీరా ప్రేత్యాస్మల్లోకాత్ అమృతా భవంతి. ఇహ చేదవేది అథ సత్యమస్తి, న చేదిహ వేదీన్ మహతి వినష్టిః. ఇహ చేదవేది అథ సత్యమస్తి, న చేదిహ వేదీన్ మహతి వినష్టిః. ఈ సర్వాత్మకతను, ఈ సర్వాత్మ భావాన్ని తెలియకుంటే ఎంత నష్టపోయి ఉండేవాడిని. ఇప్పుడు అహమస్మి. భూతేషు భూతేషు విచిత్య ధీరా ప్రేత్యాస్మల్లోకాత్ అమృతా భవంతి. అమృతుడనైనాను. ఈ విధముగా విచారించి, విచారము చేసి అమృతుడనైనాను. అమృతోస్మి. సర్వేషు భూతేషు అహమేవ సంస్థితో జ్ఞానాత్మనా బహిరంతరశ్రేయః సన్. జ్ఞానాత్మనా అంతర్బహిరాశ్రయః సన్. భోక్తా చ భోగ్యం స్వయమేవ సర్వం. యద్యత్ పృథక్ దృష్టం ఇదం తయా పురా. అహమస్మి, 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 సోహమస్మి, సోహమస్మి. ఈ సర్వాత్మకతలో, సర్వాత్మ భావంలో నిలిచి ఉంటూ 4 నిమిషాలు ఓంకార ధ్యానం చేసుకుంటాం. ప్రాణాయామమునకు జోడిస్తాం. లోతుగా గాలిని పీల్చి కొంతసేపు నిలిపి మళ్ళీ పూర్తిగా నెమ్మదిగా గాలిని విడుస్తాం. ఆ సమయంలో సర్వాత్మ భావాన్ని, ఓంకారాన్ని భావించుకుంటాం. ఓ ఓ ఓ
సర్వాత్మకోహం సర్వేషు భూతేషు అహమేవ సంస్థితః. నాకు అంతర్బహి ఆశ్రయములు, మార్పులు, భేదాలు లేవు. స్వయమేవ సర్వం, స్వయమేవ సర్వం. ఓం ఓం. ఓం ఓం ఓం. సర్వాత్మభావమనగా ఉపాధి సమానత్వము కానే కాదు. ఉపాధులు ఎన్నటికీ ఒక్కలా ఉండవు. ఉపాధి సమానత్వాన్ని దర్శించలేము. నా శరీరము ఇతరుల శరీరము వలెనే ఒక్కటే. నా శరీరానికి వచ్చే బాధలు వాళ్ళకొచ్చే బాధలు ఒక్కటే అనేటటువంటి ఆలోచన కాదు. నా మనసులో వలె వారి మనసులో కూడా కలత ఉంటుంది కదా అనేది సర్వాత్మభావము కాదు. నేను నేను అని అనుకున్నట్లే వాళ్ళు కూడా నేను నేను అని అనుకుంటారు. అహంకారం వాళ్లకు నాకు సమానమే అనేది సమానత్వం కాదు. ఉపాధి సమానత్వాన్ని సాధించలేరు. సాధించేది పరమాత్మ, ఆత్మ ఒక్కటే. అన్నిటిలో ఉన్న చైతన్యము సత్ చిత్ ఒక్కటే అని తెలుసుకోవడమే సర్వాత్మభావము. అదే జ్ఞానం. అదే జ్ఞానాత్మ. జ్ఞానాత్మనోహం, జ్ఞానాత్మనోహం. ఉపాధి సామ్యములను చూడక, ఉపాధి విభేదాలను ప్రక్కన పెట్టి ఆత్మతత్వాన్ని దర్శించడమే ఏకత్వము. అదే సర్వాత్మత. అదే జ్ఞానము. అదే జ్ఞానాత్మ. విశ్రాంతిగా కూర్చోండి.
స్వస్తి.